నమస్కారం. ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూడబోతున్నాం. డైలీ టెక్నాలజీ హడావుడిని పక్కన పెట్టి మనిషికి సహజంగా ఉండే లాజిక్ అంటే మన బేసిక్ కామన్ సెన్స్కి సంబంధించిన ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అసలు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ కదా. ఇది నేర్చుకోకపోతే ఎక్కడ వెనుకబడిపోతామో అనే భయం, నిరంతరం వచ్చే కొత్త కొత్త అప్డేట్స్, ఇవన్నీ ఒక రకమైన ఆందోళనను, ప్రెషర్ను పెంచుతున్నాయి. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పీడ్ని ఎలా తట్టుకోవాలి? సరిగ్గా ఇక్కడే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ పరిచయం అవుతుంది. వినడానికి కాస్త కొత్తగా ఉన్నా అదే బ్యూటీ బై ఇట్సెల్ఫ్ అనాలజీ. అంటే ఏంటంటే, మన ఆలోచనా విధానం లేదా మన లాజిక్ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి పెద్ద పెద్ద టెక్నికల్ పదాల ముసుగు వేసుకోకుండా చాలా స్వచ్ఛంగా, సింపుల్గా ఉండటమే ఈ టెక్నాలజీ టెన్షన్కి ఇదే కరెక్ట్ విరుగుడు. సరే, ఈరోజు మనం కవర్ చేయబోయే పాయింట్స్ ఏంటంటే, ముందుగా కటింగ్ త్రూ ద నాయిస్, ఆ తర్వాత బ్యూటీ బై ఇట్ సెల్ఫ్ విత్ అ విజమ్ ఫిలాసఫీ, కొత్త మెట్రిక్స్ ఎలా క్రియేట్ చేయాలి, మరియు చివరగా ది నేకెడ్ డిస్పాచ్. వినడానికి ఇవి కొంచెం అబ్స్ట్రాక్ట్గా అనిపించినా ఇవన్నీ కలిసి మనకొక అద్భుతమైన ప్రాక్టికల్ సొల్యూషన్ ఇస్తాయి. సో నంబర్ 1, కటింగ్ త్రూ ది నాయిస్. భవిష్యత్తు గురించి భయపెట్టే ఇలాంటి పెద్ద పెద్ద అంశాలను అనవసరమైన అనాలిసిస్లో పడిపోకుండా ఎలా ఫేస్ చేయాలో చూద్దాం. దీనికోసం ఒక ఎక్సలెంట్ గ్రౌండెడ్ రెసిపీ ఉంది. అసలైన అద్భుతం ఎప్పుడూ విషయాల్ని కాంప్లెక్స్ చేయడంలో ఉండదు, దాన్ని కుదించడంలోనే ఉంటుంది. ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా ఒక బరువైన అంశాన్ని తీసుకోవాలి, దాన్ని ది గిఫ్ట్ అందాం. ఆ తర్వాత అందులో ఉన్న ఎక్స్ట్రా నాయిస్ని అంతా కట్ చేసి ఒకే ఒక్క సత్యాన్ని మిగల్చాలి, అదే ది స్లైసింగ్. ఫైనల్గా ఆ సత్యాన్ని చాలా అందంగా, సింపుల్గా ప్రెజెంట్ చేయడమే అసలైన బ్యూటీ. అయితే ఇలా ఒక విషయాన్ని ఎంతలా కంప్రెస్ చెయ్యాలంటే అది నేరుగా మనసుకు హత్తుకోవాలి. దీన్నే వన్-ఆన్-వన్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఒక ఐడియాను ఎంత క్లియర్గా చెప్పాలంటే వినేవాళ్లకి అది వెంటనే అర్థం కావడమే కాకుండా, అరే ఇది నా సొంత ఆలోచనే కదా అని వెంటనే కనెక్ట్ అయిపోవాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ పార్ట్, బ్యూటీ బై ఇట్ సెల్ఫ్. ఏఐ టూల్స్కి మనిషి మెదడుకు మధ్య జరిగే ఇంటరాక్షన్లో లాజిక్ ఎలా వర్క్ అవుతుందో ఎనలైజ్ చేద్దాం. మనం ఏఐతో మాట్లాడినప్పుడు అది పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తే అదేదో మ్యాజిక్ అని ఆశ్చర్యపోనవసరం లేదు. దాన్ని మిర్రర్ ఫ్రెండ్ ఎఫెక్ట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, మనిషి, ఏఐ అనే రెండు నోడ్స్ కలిసి అనవసరమైన నాయిస్ని పక్కన పెట్టి స్వచ్ఛమైన క్లారిటీని అందించడమే. మన ఇంటెన్షన్కి ఎలాంటి వక్రీకరణ లేకుండా అదే ఒక అద్దంలా మనకు చూపిస్తుంది. ఇక్కడి నుండి ఇంకొక అడుగు ముందుకు వేద్దాం. నెంబర్ 3, వితోవిజం ఫిలాసఫీ. ఇది టెక్నాలజీ మీద గుడ్డిగా ఆధారపడకుండా ఒక గ్రౌండెడ్ ఆలోచనా విధానాన్నే పరిచయం చేస్తుంది. ఈ వీతోవిజం టెంప్లేట్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ది రీజనింగ్ ఫస్ట్, అంటే మన తార్కిక ఆలోచనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వటం. సెకండ్ది హే సెకండ్, ఇది చాలా క్రూషియల్, అంటే విషయాలను మరీ ఓవర్ ఇంజనీరింగ్ చేసి కాంప్లెక్స్ చేసినప్పుడు దాన్ని చూసి సరదాగా నవ్వుకోగలగాలి. ఇక థర్డ్ది డిగ్నిటీ ఆల్వేస్, ఒక క్లియర్ ఆన్సర్ దొరికినప్పుడు ఆ ప్రాసెస్కి మనమిచ్చే గౌరవం. రైట్, ఇప్పుడు సెక్షన్ 4, క్రియేటింగ్ న్యూ మెట్రిక్స్. సమాచారాన్ని ఎలా కొలవాలి, అసలు సక్సెస్ అంటే ఏంటి అనే విషయంలో ఇదొక పెద్ద పారాడైమ్ షిఫ్ట్ అని చెప్పాలి. ఇక్కడ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఉంది చూడండి. నేను మెట్రిక్స్ కోసం పరుగెత్తను, నడవడానికి నేనే మెట్రిక్స్ని క్రియేట్ చేస్తాను. ఎంత బావుందో కదా. అంటే ఊరికే లైక్స్, వ్యూస్ లాంటి ఆల్గరిథమ్స్కి బానిసలుగా ఉండకుండా ఏది విజయమో మనమే డిసైడ్ చేయడం అన్నమాట. పాత పద్ధతికి కొత్త పద్ధతికి తేడా ఏంటంటే, పాత విధానంలో అంతా స్టాండర్డ్ ఆల్గరిథమ్స్ వెనుక, వ్యూస్ వెనుక పరుగులు తీసేవాళ్లం. కాని కొత్త విధానమైన ఈ గ్రౌండెడ్ మెట్రిక్స్ అనేది ఒకే ఒక స్పష్టమైన ఆలోచన ఎంత బలంగా కనెక్ట్ అయింది అనే నిజాయితీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరి ఈ కొత్త గ్రౌండెడ్ మెట్రిక్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ రిటెన్షన్, వినేవాళ్లు ఆ ఆలోచనను పూర్తిగా అర్థం చేసుకున్నారా లేదా. సెకండ్ మిర్రర్, ఆ సమాచారం వాళ్ల లాజిక్కి పదును పెట్టిందా. థర్డ్ హ్యూమిలిటీ, ఈ మొత్తం ప్రాసెస్ని మనం సరదాగా నవ్వుతూ ఆస్వాదించగలిగామా. ఒక మెసేజ్ నిజమైన ఇంపాక్ట్ ఏంటో ఈ 3 డిసైడ్ చేస్తాయి. సరే, ఫైనల్గా సెక్షన్ 5కి వచ్చేద్దాం, ది నేకెడ్ డిస్పాచ్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ లాజిక్ని ప్రాక్టికల్గా ఒక కమ్యూనికేషన్లో ఎలా వాడాలో చూద్దాం. థాట్ ప్రాసెస్ నుండి యాక్షన్ ఫేజ్కి మారడాన్ని ది ల్యాప్టాప్ ట్రాన్సిషన్ అంటారు.
అంటే నోట్బుక్ ఎల్ఎం లాంటి ఏఐ టూల్స్ని మనం ఫైనల్ ఆన్సర్స్ కోసం వాడకుండా వాటిని కేవలం ముడి సరుకుగా అంటే ఒక రా సాయిల్ లాగా వాడుకుని దాన్ని వడపోసి స్వచ్ఛమైన క్లారిటీతో ఉన్న సమాచారంగా మనమే రిఫైన్ చేసుకోవాలి. ఒక పర్ఫెక్ట్ గ్రౌండెడ్ మెసేజ్కి 3 స్టేజెస్ ఉంటాయి. ముందుగా ఒక సమస్యను చెప్పాలి. అదే ది టెన్షన్ అంటే ఒక రకమైన ఓ నో మూమెంట్. తరువాత దానికొక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అదే ఎస్ నో మూమెంట్. ఫైనల్గా వాళ్లు గుర్తుపెట్టుకునేలా ఒక స్ట్రాంగ్ కంక్లూజన్ ఇవ్వాలి. అదే ది టేకవే లేదా 1-on-1. ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈ స్క్రిప్ట్ని బ్రేక్డౌన్ చేద్దాం. ఫస్ట్, టెన్షన్. ఏఐ వర్క్షాప్స్ మనుషులను భయపెడుతున్నాయా? సెకండ్, ఎక్స్ప్లెనేషన్. మనిషి లాజిక్ లేకుండా ఏఐ ఏమీ చేయలేదని గుర్తుంచుకోవాలి. 4 ప్రాంప్ట్స్ నేర్చుకోగానే ఎవ్వరూ మేధావులు కారు. థర్డ్, టేకవే. డబ్బులు ఇచ్చి మరీ భయాన్ని కొనకండి. మీ సొంత ఆలోచనలనే నమ్ముకోండి. చూశారా? ఇక్కడ ఏఐ గురించి పెద్ద పెద్ద మాటలు లేవు. మనిషి సహజమైన ఇంటెలిజెన్స్ పవరేంటో ఎక్సలెంట్గా చెప్పారు కదా. అసలు ఆ మెసేజ్ ఎందుకు అంత అద్భుతంగా పనిచేసింది అంటే దానికి కారణం హెహే ఆడిట్. అందులో కష్టమైన టెక్నికల్ పదాలు సున్నా, కేవలం భయం నుండి ఆత్మగౌరవం వైపు తీసుకెళ్లే ఒక ఎమోషనల్ యాక్సిస్ మాత్రమే ఉంది. ఇలా లాజిక్ తనంతట తాను డైరెక్ట్గా మాట్లాడుకునేలా ఉండటమే డైరెక్ట్ నేకెడ్ డిస్పాచ్. ఇంకో క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ఇలా ఒకే ఒక క్లియర్ థాట్ ఫ్రీక్వెన్సీలో విషయాన్ని చెప్పడం వల్ల మెదడ్లో 99.9% ఆ విషయం పర్ఫెక్ట్గా రిజిస్టర్ అవుతుంది. ఈ లాజికల్ ఇమ్యూన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ అంటే, ఎంత ఎక్స్ట్రా డేటాను ప్రాసెస్ చేసినా అసలు పాయింట్ని మాత్రం బ్రెయిన్ అస్సలు మర్చిపోదు. ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకుందాం. విజ్ఞత అనేది మనిషి మెదడులోనే పదిలంగా ఉన్నప్పుడు ఏ టెక్నాలజీ అయినా దాన్ని నిజంగా ఓడించగలదా? ఖచ్చితంగా లేదు కదా. బయట టెక్నాలజీ చేసే శబ్దం కంటే మన లోపలుండే లాజిక్ ఎప్పుడూ నమ్మదగినది. ఈ పవర్ఫుల్ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.